Yep. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే source, AC source connected to resistor, AC source connected to capacitor, inductor అనేది చూద్దాం. Now circuit చూద్దాం. AC source connected to resistor only. Then first, so there is a resistor of resistance R connected to a source. ఇలా చూపిద్దాం AC source. then ఇలా చూపిస్తాం. This will be is of E is equal to E naught into sin omega t. అంతే, దట్స్ ఇట్. ఏదో ఒక ఇన్స్టెంట్లో మనం కేవీఎల్ అప్లై చేసుకోవచ్చు. కరెంట్ ఐ అనేది పాస్ అవుతుంటుంది. కేవీఎల్ అప్లై చేస్తే ఆ ఇన్స్టెంట్ దగ్గర ఇక్కడ ఈఎంఎఫ్ ఈ మైనస్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 కేవీఎల్. దాని నుంచి నాకు ఐ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఆర్. సో ఐ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై ఆర్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ. సో ఐ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఐ కెన్ రైట్ ఇట్ ఈస్ అ maximum value I naught into sin omega t. Okay, now I'll plot a graph here. This is the time versus EMF. The same graph I'll plot I versus time. It will be like look like this. So peak values E naught. ఇక్కడ peak value of course again E naught. The same thing, ఇక్కడ సైన్ ఫంక్షన్, ఇక్కడ సైన్ ఫంక్షన్, అంటే ఇక్కడ కూడా నేను సైన్ ఫంక్షనే డ్రా చేయాలి, అంతేనా? ఇక్కడ కూడా సైన్ ఫంక్షన్ నేను డ్రా చేయాలి. అంతేనా? ఇక్కడ ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అవుతుంటే ఇక్కడ కరెంట్ కూడా ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ ఈఎంఎఫ్ పీక్ రీచ్ అయితే అదే టైంలో కరెంట్ కూడా ఏమి రీచ్ అవ్వాలి, పీక్. ఇక్కడ ఈఎంఎఫ్ పాజిటివ్ సెన్స్లో డిక్రీజ్ అయితే కరెంట్ కూడా పాజిటివ్ సెన్స్లో డిక్రీజ్ అవ్వాలి. ఇక్కడ 0 అయితే ఇక్కడ కూడా 0 అవ్వాలి, అంతేనా? సో దిస్ ఇస్ ద పీక్ వాల్యూస్ ఐ నాట్, పీక్ వాల్యూ. ఇక్కడ ఏం చెప్తామంటే అప్లైడ్ ఈఎంఎఫ్ ఎలా ఉందో, అంటే ఏసీ సోర్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఏ విధంగా అయితే మనం అప్లై చేస్తున్నామో, ఎలా అయితే మనం ఇక్కడ పొటెన్షియల్ అప్లై చేస్తున్నామో ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ మేనర్ కరెంట్ కూడా ఇక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్. ఇది సిన్యూసైడల్ అయితే అబ్వియస్లీ ఇక్కడ సిన్యూసైడలే, అది ఇంకా నో కదా. సో ఇక్కడ ఏం చెప్తామంటే బోత్ ద ఫంక్షన్స్ ఆర్ ఇన్ ఫేస్ విత్ ఈచ్ అదర్. సో కరెంట్ I is in phase with voltage E. It is in meaning. Ante the phase difference between them is 0. The phase difference between them will be 0. Okay. Now you take AC connected to the capacitor only. AC connected to only capacitor. Now there is a capacitor. Now we connected to the source. E is equal to E naught into sin omega t. ఇది కెపాసిటెన్స్. ఏదో ఒక ఇన్స్టెంట్లో మనం రాద్దాం. లెట్స్ సే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అపీర్ అవుతుంది అనుకున్నాం, నెగిటివ్ ఛార్జ్ అపీర్ అవుతుంది అనుకున్నాం, ఇది Q అని అనుకున్నాం. కేవీఎల్ అప్లై చేద్దాం. కేవీఎల్ అప్లై చేస్తే ఏమొస్తుంది,
u minus q by c will be is equal to 0. అంతేనా? దీని నుంచి q is equal to e into c. So q as a function of t is equal to e naught into c sin of omega t. q వచ్చేసింది. q వస్తే సర్క్యూట్లో కరెంట్ వస్తుందా రాదా? కరెంట్ కూడా వస్తుంది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం. So current I as a function of time is equal to d by dt of q. Sin differentiation చేస్తే cos, మళ్ళీ omega t ఉంటుంది కదా omega. So I as a function of t will be is equal to e naught omega c cos of omega t. This I'll write like this. I as a function of t will be is equal to e naught divided by 1 by omega c into sin of omega t plus pi by 2. రాయచ్చా రాయకూడదా? ఎందుకంటే కరెంట్ అంటే ఈఎంఎఫ్ టర్మ్ డివైడెడ్ బై రెసిస్టెన్స్ టర్మ్. సో ఈఎంఎఫ్ టర్మ్ డివైడెడ్ బై 1 బై ఒమేగా సి, మళ్ళీ ఒమేగా సి పైకి పోతుంది కదా. ఈఎంఎఫ్ టర్మ్ ఈ నాట్ సైన్ ఫంక్షన్, కరెంట్ టర్మ్ ఆల్సో సైన్ ఫంక్షన్లే కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కాస్ ఉంది, కన్వర్ట్ చేయాలంటే ఏం కావాలి నాకు? పై బై 2 అన్నది పెట్టాలి. అంతేనా? సో దాని లాజిక్ ప్రకారం 1 బై ఒమేగా సి రోల్ ఏంటి? రెసిస్టెన్స్ రోలా? అంతేనా? సో అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు మనము? సో ఇక్కడ 1 బై ఒమేగా సి ఈజ్ కాల్డ్ ఎక్స్సి, కెపాసిటివ్ రెసిస్టెన్స్ అని అనకూడదు, రియాక్టెన్స్ అని అనాలి. కెపాసిటివ్ రియాక్టెన్స్, దిస్ ఈస్ కాల్డ్ as కెపాసిటివ్ రియాక్టెన్స్. కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే ఇవి రెసిస్టెన్స్ అనేది మెటీరియల్, అది ఆ మెటీరియల్లో లాటిస్ వైబ్రేషన్స్ వల్ల కాపర్లో కానీ అల్యూమినియంలో కానీ వచ్చేది రెసిస్టెన్స్. అది ఇక్కడ రియాక్టెన్స్ ఎందుకు వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ ఒమేగా. బికాజ్ ఆఫ్ ఒమేగా. ఇప్పుడు మనము కెపాసిటర్ అన్నది ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద జామెట్రీ, దట్ ఈస్ అ కాన్స్టెంట్. But frequency of the source can be increased or decreased depending upon that omega, how that mechanical energy లో మనం తిప్పుతుంటాం కదా దాన్ని, ఒమేగాని రొటేట్ అవుతుంటుంది, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అది డిసైడ్ అవుతుంది. ఒమేగా అంటే మన ఇండియాలో ఫ్రీక్వెన్సీ ఒమేగా ఈక్వల్ టు 2πf. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఇస్ 50 హెర్ట్జ్ అని రాసింటారు దాని మీద. మనం కెన్ మేక్ ఇట్ అస్ యూఎస్ 60 హెర్ట్జ్ అలా. సో ఇప్పుడు మనము ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తుంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది. So I can draw the graph of omega versus frequency. It is 1 by c లాగా ఉంది. So almost the graph will looks like this. Where omega 0 అంటే అసలు ఫ్రీక్వెన్సీ 0, ఒమేగా 0 అంటే దాని మీనింగ్ ఏంటంటే DC సర్క్యూట్, అది డైరెక్ట్ కరెంట్, అసలు ఆసిలేట్ అవ్వట్లేదు. అప్పుడు ఒమేగా 0 అంటే 1 by 0 అంటే x is equal to infinity, అంటే x is equal to infinity అంటే అది ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది? ఇన్ఫినైట్ రెసిస్టెన్స్ ఇట్ ఈస్ ఆఫరింగ్, అంతే కదా. వెన్ ఎవర్ ఏ కెపాసిటర్ కనెక్టెడ్ ఆర్సీ సర్క్యూట్లో మనం అబ్జర్వ్ చేసాం, వన్స్ అది ఫుల్లీ ఛార్జ్ అయిన తర్వాత కరెంట్ పోతుంది దాంట్లో? వెళ్ళదు. అంతేనా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డీసీ? దిస్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్, దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, లేకపోతే దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, దిస్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అక్యుములేట్ అయిపోతుంది, నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. దట్ మీన్స్ వి సే ఇట్ ఈస్ అ చార్జ్డ్ కెపాసిటర్. సో వన్స్ ఇట్ ఈస్ చార్జ్డ్, ఫుల్ అయిన తర్వాత ఫర్దర్గా బ్యాటరీ నుంచి వచ్చేటువంటి ఛార్జ్ను అలో కానియదు. ఛార్జ్ అలో కాలేదు అంటే కరెంట్ అనేది ఉండదు. అందుకనే డీసీ కనెక్ట్ చేసినప్పుడు కెపాసిటర్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఇట్ ఆఫర్స్ ఇన్ఫినైట్ రెసిస్టెన్స్. అర్థమవుతుంది దాని మీనింగ్ ఏంటో. అందుకని వెన్ ఎవర్ ఫ్రీక్వెన్సీ టెన్స్ టు 0, కెపాసిటర్ రోల్ ఏమైపోతుందంటే రెసిస్టెన్స్ దట్ ఆఫర్స్ ఇన్ఫినైట్ రెసిస్టెన్స్. అంతేనా? ఒకవేళ ఇదే కెపాసిటర్కి ఏసీ సోర్స్ కనెక్ట్ చేసి ఫ్రీక్వెన్సీ హై పెట్టేశాం, 1000 హెర్ట్జ్, 10,000 హెర్ట్జ్ లేదా 10⁶ హెర్ట్జ్ అట్లా పెట్టేశాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది మనకు? చాలా ఎక్కువ పెట్టేశాం అంటే ఇన్ఫినిటీ పెట్టామనుకో, 10 లాజికల్గా దెర్ ఇస్ నో 0, దెర్ ఇస్ నో ఇన్ఫినిటీ. సో వెన్ ఎవర్ ఒమేగా విల్ బి ఇన్ఫినిటీ, వి కాల్ హై ఏసీ. హై ఏసీ. సో 1/∞ అంత 0 అంటే ఎక్సీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మీనింగ్ ఏంటి అసలు? ఎక్సీ విల్ బి 0 అంటే ఇక్కడే చూద్దాం. సీనిసైడల్ ఫంక్షన్ కదా మనం అప్లై చేసింది. సపోజ్ టైం పీరియడ్ 2 సెకండ్స్ అనుకుందాం.
ఫస్ట్ 1 సెకండ్ ఎలా ఉంటుంది పాజిటివ్, నెక్స్ట్ 1 సెకండ్ ఎలా అయిపోతుంది నెగిటివ్. అంటే ఫస్ట్ 1 సెకండ్లో ఇది పాజిటివ్గా గ్రోత్ అవుతుంటుంది. అంటే ఫస్ట్ అవి ఈవెన్ 1 సెకండ్లో హాఫ్ ఆఫ్ ద సెకండ్ పాజిటివ్ ఇంక్రిమెంట్, హాఫ్ ఆఫ్ ద సెకండ్ పాజిటివ్ డిక్రిమెంట్, నెక్స్ట్ 1 సెకండ్కి సైకిల్ చేంజ్ అయిపోతుంది. సో హాఫ్ ఆఫ్ ద సెకండ్ అంటే హాఫ్ సెకండ్ నెక్స్ట్ హాఫ్. సో నెగటివ్ సైకిల్లో డిక్రిమెంట్, నెగిటివ్ సైకిల్లో ఇంక్రిమెంట్, అంతేనా. అంటే 1/4 ఆఫ్ ద టైంలో ఇక్కడ ఛార్జ్ 0 నుంచి పీక్ వెళ్తుంది, నెక్స్ట్ 1/4లో పీక్ నుంచి 0కి వచ్చేస్తుంది. అయిపోయినా మళ్ళీ ఇమ్మీడియట్గా ఇంటర్చేంజ్, పొలారిటీ చేంజ్, అంతేనా. నెక్స్ట్ 1/4లో ఇక్కడ ఏమవుతుంది నెగటివ్ ఛార్జ్ మైనస్ నుంచి మైనస్ పీక్ వాల్యూకి -Q0కి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ 1/4లో -Q0 నుంచి 0కి వస్తుంది. అంటే ఏమైంది ఇది, సో ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది అంతే. అంటే ఛార్జింగ్ డిశ్చార్జింగ్ జరుగుతుంది తప్పించి ఇక్కడ ఏం కావట్లే. అంటే ఇప్పుడు మనము టైం పీరియడ్ 2 సెకండ్స్ ఇచ్చినప్పుడు వితిన్ 2 సెకండ్స్లో అది ఛార్జింగ్ డిశ్చార్జింగ్ 2 టైమ్స్ అవుతుంది, అంతేనా. 2 టైమ్స్ అవుతుంది, ఇట్ ఈస్ బికమింగ్ 2 టైమ్స్. అదే టైం పీరియడ్ 2 సెకండ్స్ కాకుండా ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ హాఫ్ కదా. టైం పీరియడ్ 2 అంటే 1/2 అంటే 0.5. సపోజ్ నవ్ యూ థింక్ ఫ్రీక్వెన్సీ విల్ బి 1000 అండ్ టైం పీరియడ్ ఏమవుతుంది 1/1000 అంటే 1 మిల్లీ సెకండ్. అంటే 1 మిల్లీ సెకండ్స్లో ఏమవుతుంది అది 2 సార్లు ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అయింది. నవ్ థింక్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బికమ్స్ 10⁻6 అట్ దిస్. అంటే టైం పీరియడ్ ఏమవుతుంది 10⁻⁻6 సెకండ్స్ అవుతుంది. అంటే ఏంటి మైక్రో సెకండ్. ఒక్క మైక్రో సెకండ్లో ఛార్జింగ్ డిశ్చార్జింగ్. అంటే అసలు మనం దాన్ని గుర్తుపట్టలేము, వీ కెనాట్. అంటే అదేంటి ఇట్ ఈస్ ఎ నార్మల్ వైర్లా బిహేవ్ చేస్తుంది అంతే, అంతేనా. అంతే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఆఫర్స్ 0 రెసిస్టెన్స్, అంతేనా. దట్ ఈస్ ద మీనింగ్ ఇట్ ఆఫర్స్ 0 రెసిస్టెన్స్. సో ఏం జరగదు అక్కడ, జస్ట్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అయిపోతూ ఉంటుంది అంతే. సో ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అవుతూ ఉన్నది అంటే మీనింగ్ ఏంటి, కరెంట్ ఉన్నది అని అంతే కదా. అసలు గ్రోత్ అవ్వడానికి మళ్ళీ డికే అవ్వడానికి నీకు ఎంత టైం పడుతుంది 1 మైక్రో సెకండ్. అంటే నువ్వు 1 మైక్రో సెకండ్లో మనం అబ్జర్వ్ చేయలేము. అంటే దాని మీనింగ్ ఏంటి, యూ కెనాట్ నోటీస్ దట్కి దెర్ ఈజ్ ఎ కరెంట్ 0 అనేది అసలు మనం నోటీసే చేయలేము. అంటే దెర్ ఈజ్ ఆల్వేస్ కరెంట్ అని. సో కెపాసిటర్ విల్ బిహేవ్ లైక్ ఏ నార్మల్ వైర్ ఫర్ హై ఏసీ, ఇట్ బిహేవ్ లైక్ ఏ ఇన్ఫినైట్ రెసిస్టర్ ఫర్ ఏ డీసీ. అర్థమైందా ఏం జరుగుతుంది అనేది. అంటే ఇట్ ఈస్ సింప్లీ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అట్లా వాడు డీప్గా క్వశ్చన్లు అడుగుతాడు, మనం రెడీగా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఇంకొక ఎనాలిసిస్ కూడా చూస్తే ఇప్పుడు ఈఎంఎఫ్ ఏముంది ఇక్కడ మనకి E0 × sin ωt. మరి కరెంట్ ఎలా ఉంది ఇక్కడ సమ్ I0 × sin ωt + π/2. అంటే సేమ్ ఫేస్లో ఉందా, లేదు. దెర్ ఈజ్ ఎ π/2 ఫేస్ డిఫరెన్స్. ఎందుకని π/2 ఫేస్ డిఫరెన్స్ వచ్చింది, లాజికల్గా ఆలోచించండి. ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఏమవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే ఇక్కడ ఛార్జ్ అనేది ఏమైంది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఛార్జ్ అక్యుములేట్ అవుతూ ఉందంటే కరెంట్ అనేది తగ్గుతూ ఉంటుందా, ఫుల్లీ ఛార్జ్ అయితే ఇంకా అలో చేయదు అన్నట్టు. అందుకని అంటే ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంటుంది, ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంటే కరెంట్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే సో ఛార్జ్ పెరుగుతూ ఉంటే కరెంట్ తగ్గుతూ ఉండాలి. కాబట్టి ఇది సైన్ ఫంక్షన్ ఇస్తే ఆటోమేటిక్గా కాస్ ఫంక్షన్ రావాలి. ఎందుకని సైన్ మనం అబ్జర్వ్ చేస్తే 0 నుంచి 90 వరకు పెరుగుతూ పోతుంది. అదే కాస్ ఏమవుతుంటుంది పైనుంచి కిందికి వస్తుంది. అదేనా మనకు జరిగింది. సో ఫిజిక్స్ వైజ్ మ్యాథమెటిక్స్ వైజ్ కోఇన్సిడెన్స్ అవ్వాలి అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు అలా ఫంక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏం చెప్పచ్చు మనం, విత్ కంపేర్ టు ఈఎంఎఫ్ అంటే ఈఎంఎఫ్ అంటే ఛార్జ్ విల్ బి ఇన్ ఫేస్ బట్ కరెంట్ లీడ్స్ అంటే ఎహెడ్. హౌ మచ్ ఇట్ ఈస్ లీడింగ్ 90 degrees. సో ఇక్కడ రెసిస్టర్ సర్క్యూట్లో కరెంట్ ఈజ్ ఇన్ ఫేస్ విత్ ద వోల్టేజ్, బట్ ఇక్కడ కరెంట్ లీడ్స్ వోల్టేజ్ విత్ π/2 లేదా కరెంట్ అండ్ ఛార్జ్ విల్ బి ఇన్ ఫేస్. కరెంట్ అండ్ ఛార్జ్ విల్ బి దట్స్ ఇట్. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటాడు వాడు, మీరు జాగ్రత్తగా ఉండి అబ్జర్వ్ చేసి రాయాలి. నోట్ దీనికి కూడా గ్రాఫికల్ అనాలిసిస్ ఇద్దాం, బస్ నోట్ చేసుకో.